హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. షుగర్ అనేది ప్రతి ఒక్కరిలో కామన్గా చూస్తుండం. కాకపోతే నిద్ర తక్కువైనా కానీ షుగర్ వచ్చే ప్రమాదం ఉంటుందా? మరి నిద్ర తక్కువ అయితే మనకు వచ్చే సమస్యలు ఏంటి? సో నాకున్న ఈ డౌట్స్ మీకు కూడా ఉండే ఉంటాయి. మరి ఈ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడానికి డాక్టర్ చేతన్ రాజు గారు, హోమియోపతి నిపుణులు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. హలో సార్. యా సార్, నిద్ర తక్కువ అయితే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? అండ్ దాంతోపాటు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అసలు నిద్ర తక్కువ అవడం వల్ల వచ్చే అంటే ఎఫెక్ట్స్ ఏంటి మనిషికి? మన దగ్గర బాంబే నుంచి ఒక ఫేమస్ పర్సనాలిటీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు వచ్చారనమాట ట్రీట్మెంట్కి. అయితే ఆ పేషెంట్కి డయాబెటీస్ ఉంది. అండ్ నేను అడిగాను, లైఫ్ స్టైల్ గురించి కూడా అడిగాను. అండ్ అన్నీ మనం సిమ్టమ్స్ అడుగుతాం కదా జనరల్. సో వాట్ దట్ పేషెంట్ వాజ్ ఎక్స్ప్రెసింగ్ అంటే, నేను ఓన్లీ 4 గంటలే పడుకుంటా, ఓన్లీ 4 గంటలు పడుకుంటా, మొత్తం పని చేస్తా, మొత్తం రోజు నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తా అంటే అంత హార్డ్ వర్క్ చేస్తా, నేను ఎన్ని క్యాలరీలు బర్న్ చేస్తా, అయినా నాకు షుగర్ ఎందుకు వచ్చిందని అడిగాను. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. కానీ మన సొసైటీలో ఎటువంటి నోషన్ ఉందంటే, మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, అరే వాడు ఓన్లీ 5 గంటలే పడుకుంటుండు, మొత్తం రోజు పని చేస్తుండు, మనం ఎగ్జాంపుల్ ఇస్తాం వాడిని వేరే వాళ్ళకి. కానీ ఏమైపోతుందంటే, ఇప్పుడు మన బాడీ పని చేసినా చేయకున్నా మనకు రెస్ట్ ఉండాలి బాడీకి. ఎందుకంటే బాడీ లోపల నుంచి అయితే కంటిన్యూస్లీ పని చేస్తూనే ఉంది కదా. సో మనము ఒకవేళ సరిగా పడుకోకపోతే మనకు నెంబర్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి దాంతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పేషెంట్కి డయాబెటీస్ లేదనుకోండి, ఇది ఒక స్టడీ కూడా అయింది. అంటే ఒక స్టాటిస్టికల్ డేటా ప్రకారం ఇంతమందిని తీసుకున్నారు, సగం మందికి మంచిగా పడుకోబెట్టారు, వాళ్ళందరూ నాన్ డయాబెటిక్. ఓకే. అండ్ సగం మందికి ఏమో ఓన్లీ 4 గంటలు పడుకోబెట్టారు. నెక్స్ట్ డే వీళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసిండ్రు వాళ్ళు. అయితే ఎవరైతే మంచిగా పడుకున్నారు కదా, వాళ్ళకి విదిన్ నార్మల్ లిమిట్స్ ఉన్నాయి. కానీ ఎవరైతే సరిగా పడుకోలేదు వాళ్ళ లిటిల్ అబౌవ్ నార్మల్ లిమిట్స్ ఉంది. అంటే 1 నైటే మనం సరిగా పడుకోకపోతే మన షుగర్ లెవెల్స్ ఆల్టర్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఇట్లనే చేస్తే ఏమవుతుంది? ఇట్లనే చేస్తే ఇప్పుడు ఇవాళ మీరు సరిగా నిద్రపోలేదు, మీరు డయాబెటిక్ అని అనుకోండి, రేపు మీకు డల్నెస్ అయితే ఉంటుంది. డల్నెస్తో పాటు ఏమవుతుంది, ఇప్పుడు మీరు పని చేయాలి. మీరు పని చేయాలంటే మీరు మంచిగా తినాలి, ఎందుకంటే ఎనర్జీ వస్తే మనం పని చేస్తాం. సో ఆ బ్రెయిన్ని యాక్టివ్ పెట్టడానికి మీరు న్యాచురలీ మీరు ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ డే. ఎక్కువ క్యాలరీలు వేస్తాం. అండ్ ఎక్కువ క్యాలరీలు వేయడం వల్ల మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆల్రెడీ ఉంది బాడీలో. అంటే మన కార్బోహైడ్రేట్ మెటబాలిజం సరిగా లేదు. అండ్ ఎక్కువ మనకు ఎనర్జీ కావాలి, అందుకే మనం ఎక్కువ తినేస్తాం, టాబ్లెట్లు తీసుకుంటాం. సో కొద్దిగా మనకు ఒక బూస్టప్ వస్తుంది. ఇది నార్మల్ పీపుల్ కూడా చేస్తారు, డయాబెటిక్స్ కూడా చేస్తారు. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే, ఇది ఒక సైకిల్ లాగా అయిపోతుంది. ఇది ఒక సైకిల్ లాగా అయిపోయి పడుకోకపోవడం, ఎక్కువ క్యాలరీలు వేసుకోవడం, వెయిట్ పెరగడం, డయాబెటీస్ ఇంకా వర్సన్ అవ్వడం విత్ టైం. సో అట్లా అయ్యి వేరే వేరే కాంప్లికేషన్లు స్టార్ట్ అయిపోతాయి. మన కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం. ఎందుకంటే మనం సరిగా పడుకోకపోతే మనం బాడీలో ఇన్ఫ్లమేషన్ అవుతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేసి ఒక కండిషన్ ఉంటుంది, అది పెరిగిపోతుంది. అండ్ మనకు షుగరే కాదు, మన వేరే వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ అట్లా షుగర్ ఇంకా వర్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొందరికి విదౌట్ ప్రాపర్ నిద్ర, ఓన్లీ ఇట్లా పని చేసి ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి బాడీకి ఏమవుతుంది, వాళ్ళకు డయాబెటిక్ ఫుడ్ స్టార్ట్ అవుతుంది. కొందరికి కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి, డయాబెటిక్ నెఫ్రోపతి వస్తుంది. కొందరికి నరాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, నరాలు డ్యామేజ్ అవుతాయి కొందరికి. సో ఇట్లా కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ అంటే ఏంది? ఇవన్నీ కాంప్లికేషన్స్ కదా. ఇప్పుడు ఇవి కాంప్లికేషన్స్ అవ్వకుండా ఉండాలి అంటే, ఇప్పుడు డయాబెటీస్ని మనం కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే అసలు అది వ్యాధే కాదు అంట నేను. ఎందుకంటే ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది, మన లైఫ్ స్టైల్ మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం చాలామంది. సో ఏమైపోతుంది, ఆ షుగర్ లెవెల్స్ అసలు ఫ్లక్చువేట్ అవ్వవు. ఎంతమందికి అసలు మందే అవసరం పడదు, వాళ్ళు కరెక్ట్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే. కానీ పేషెంట్స్ మన దగ్గర చాలా లేట్ వస్తారు. సో అప్పుడు మనం మందులు ఇవ్వడం అసలు అది ఇంపార్టెంట్ అయిపోతుంది. సో కానీ డయాబెటీస్ మీకు డయాగ్నోజ్ అయింది, మీరు లైఫ్ స్టైల్ మంచిగా మెయింటైన్ చేసుకుంటున్నారు, మంచిగా పడుకుంటున్నారు, కరెక్ట్ తింటున్నారు, ఫిజికల్ యాక్టివిటీ పెడుతున్నారు, ఎవరి గురించి పట్టించుకుంటలేరు, అది వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్ ఎవరి గురించి పట్టించుకుంటలేరు అంటే మీకు
షుగర్ లెవెల్స్ నార్మల్ ఉంటాయి. ఓకే సార్, మరి దీనికి మన హోమియోపతిలో కానీ ఎలాంటి సొల్యూషన్స్ కానీ ఎట్లా ఏమైనా ఉంటుందా? అంటే కొంతమందికి కొన్ని ఇష్యూస్ వల్ల కూడా నిద్ర తక్కువ అనేది అవుతూ ఉంటుంది. సో దానికి అట్లాంటివి ఏమైనా మన దగ్గర ఉన్నాయా? నిద్ర సరిగా రాకపోవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్సామ్నియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇది నిద్ర సరిగా రాకపోవడం. నిద్ర సరిగా రాకపోతే పేషెంట్స్ ఏం చేస్తారు, వేరే వేరే టెక్నిక్స్ చేస్తారు. అంటే కొందరు ఏమనుకుంటారు ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే నిద్ర వస్తుంది అనేసి, కానీ అట్లా లేదు. ఇప్పుడు మీకు నిద్ర ఎందుకు వస్తలేదు అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీకు యాంగ్జైటీ ప్రాబ్లం ఏమైనా ఉందా, డిప్రెషన్ ప్రాబ్లం ఏమైనా ఉందా, మీకు ఉన్న రోగాలకు మీరు వాడే మందుల వల్ల మీకు నిద్ర రావట్లేదా, ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే సాటర్డే రాగానే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉంది కదా, దానికి బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఏంది? ఏ యాప్ మీ ప్రకారం యాప్ కానీ ఏదైనా వేరే దిస్ థింగ్? అమెజాన్. మీరు అంటారు, నేను నిద్ర అంట. మనిషి నిద్ర పోకపోతే నెట్ఫ్లిక్స్కి ప్రాఫిట్, ఎందుకంటే బింజ్ వాచింగ్ చేస్తున్నారు యంగ్స్టర్స్. రైట్. సో ఆ బింజ్ వాచింగ్ మనం ఫ్రైడే చేస్తాం, సాటర్డే చేస్తాం, సండే చేయం, ఎందుకంటే మండే ఆఫీస్కి పోవాలి. కానీ ఈ ఫ్రైడే సాటర్డే మనం అస్సలు పడుకోవట్లేదు సరిగా. దానివల్ల కూడా మనకు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇన్సామ్నియా అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో నిద్ర మనం సరిగా పోవాలంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ పీస్ఫుల్ ఉండాలి. ఓకే. అండ్ నిద్ర ఉంది, మన లైఫ్ స్టైల్ మంచిగా ఉంది అంటే మనకు రోగాలు రావు. ఓకే, నైస్ సార్. మొత్తం మీద అయితే సో నిద్ర లేకపోవడం వల్ల మరి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో కూడా చాలా చక్కగా వివరించారు. అంటే దానికి సొల్యూషన్స్ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చారు. సో ఈ డిజిటల్ వరల్డ్లో సో ఫోన్ యూసేజ్ కానీ ఇవన్నీ తగ్గించుకున్నారంటే సో ఖచ్చితంగా మంచి హ్యాపీ స్లీప్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో గైస్, మొత్తం మీద అయితే ఈ పోటీ ప్రపంచంలో మనం ఎంతసేపు కష్టపడుతున్నాం అనేది కాదు, మెయిన్గా ఏంటంటే మన బాడీకి కూడా తగినంత రెస్ట్ అనేది ఇచ్చారు అంటే సో మనం వ్యాధుల పట్ల, డయాబెటీస్ కానీ ఇలా వేరు వేరు రోగాల పట్ల మనం వెళ్లకుండా మనము ఇంకా చాలా హెల్తీగా ఉండొచ్చు అని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చాలా చక్కగా వివరించారు. సో మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.